రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవ కార్యక్రమం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏళ్ల తరబడి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ నిరంకుశత్వాన్ని తెంచుకొని అఖండ భారతదేశంలో కలిసిన రోజు, తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మన స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజల కోసమే. అందుకే ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్న ప్రాణ త్యాగాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి. అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 24 లక్షల ఎకరాల తెలంగాణ ప్రజాపాలన ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందే విధంగా సంస్కరణ ద్వారా అందజేసింది. పోడు భూములను పట్టాలు ఇచ్చింది. అప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం దినోత్సవ సందర్భంగా సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా జరుపుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్నట్లు సంక్షేమ పథకాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు పిరినాని నవీన్, టౌన్ అధ్యక్షులు శివాసీలు, మండలాధ్యక్షురాలు సౌజన్య, మైనారిటీ అధ్యక్షులు రహీం భాష, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది, అది మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు మన తెలంగాణలో ఉన్న మనకు స్వతంత్రం రాలేదు. స్వతంత్రాన్ని తీసుకొచ్చింది బాపూజీ మహాత్మా గాంధీ గారు. వారి నాయకత్వంలో ఎందరో మహానుభావులు త్యాగాలు ఫలితంగా అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారు అనేది మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన గౌరవ మర్యాదల్ని తెలుగు జాతికి అహింస మార్గంలో స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు మన దేశానికి ఉన్నాయి. మనం గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం. కానీ తెలంగాణ రాష్ట్రం డిఫరెంట్. 1947 ఆగస్టు 15వ తారీఖు నాటికి భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చింది. కానీ మన తెలంగాణ ఎవరి పాలనలో ఉంది? నవాబు పాలనలో ఉంది. హైదరాబాదు నవాబు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఒక సంస్థానం. భారతదేశంలో ఉన్నటువంటి 100 కొద్ది సంస్థానాలలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. ఆ సంస్థానానికి నవాబు పాలనలో మరి హైదరాబాదు పాలన కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజున జాగీర్దారులు, జామీందారులు, భూస్వాములు, మరి పట్వారీలు, అదేవిధంగా మరి వాళ్ళ పాలనలో చూసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది, బాధలకు గురి చేస్తుంది, వాళ్ళ పంటలను ధ్వంసం చేస్తుంది. అనేక అరాచకాలు, అకృత్యాలు, హత్యలు, మానభంగాలు, మరి వాళ్ళ జనం ముందే వెంటనే మరి ఏమి కారణం లేకుండా తుపాకీతో కాల్చి చంపడం, మగవాళ్ళ ముందే ఆడవాళ్ళని చెరబట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఒక పెద్ద ఉద్యమం. ఆనాడు రావి నారాయణ రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలు, దొడ్డి కొమరయ్య గారు, సాకల ఐలమ్మ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు మరి తెలంగాణ సాయుధ పోరాటం నడిపి భూమి కోసం, వృత్తి కోసం, ఎట్టి శాఖ విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ రోజు నడిపారు. ఆ నడిపినటువంటి కోణంలో ఆ పోరాటంలో ఆ బ్రిటిష్ నవాబు పాలనలో మరి పోలీసులు తుపాకీలతో 4,500 మందిని కాల్చి చంపారు. నిర్దారణంగా, దౌర్జన్యంగా. మామూలు త్యాగం పోరాటం కాదని.